టు మై ఛానల్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్లాగ్. ఈరోజు స్పెషల్ ఏంటంటే మా దైవిక్ గడి 3rd బర్త్డే. టైం అయితే అరౌండ్ 7 అవుతుంది అనమాట. దైవిక్ ఇంకా నిద్రపోతున్నాడు. సో వాడికి ఒక చిన్న సర్ప్రైజ్ అనమాట. సో బెడ్ అంతా డెకరేట్ చేశాను. సో ఇప్పుడు వెళ్ళి వాడిని లేపుదాం, వాడు ఎలా ఫీల్ అవుతాడో చూద్దాం. సో లాస్ట్ ఇయర్ కూడా ఇలాగే చేశాను, అప్పుడు కూడా చాలా సర్ప్రైజ్ ఫీల్ అయ్యాడు. సో ఇప్పుడు కూడా ఎలా ఫీల్ అవుతాడో చూద్దాం. దైవిక్ చిన్ను, ఈరోజు నీ బర్త్డే, యువర్ వెయిటింగ్ కదా. ఓయ్ లేవా. సో నేను బెడ్ అయితే ఇలా డెకరేట్ చేశాను సింపుల్గా. సో ఇలా సింపుల్గా డెకరేట్ చేశాను బెడ్. సో వీడు ఎలా ఎక్స్ప్రెషన్ పెడతాడో చూడాలి. చాలా క్యూట్గా పెడతాడనమాట. యా సో లేపితే లేయట్లేదే దైవిక్. సో ఇంకాసేపు వెయిట్ చేద్దాం. సో టైం 7:30 అయిందనమాట. ఇంకో 30 minutes అవుతుంది. మళ్ళీ ట్రై చేస్తున్నా, ఎందుకంటే టెంపుల్ వెళ్ళాలి కదా, లేట్ అవుతుందని చెప్పి లేపుతున్నా. లేకపోతే నార్మల్గా వీడిని అయితే నిద్ర లేపును. దైవిక్ 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 ఓ మై గాడ్, వీడు అసలు లేవట్లే. దైవిక్ నాని, ఈరోజు హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే దైవిక్. ఒరే నిజంగా యాక్టింగ్ కాదు, నిజంగా ఈరోజు నీ హ్యాపీ బర్త్డే. సర్ప్రైజ్ నాని, అదిగో సర్ప్రైజ్ పైన ఎక్కడ చూడు లేసి. దైవిక్ నీ హ్యాపీ బర్త్డే. ఈరోజు నీ హ్యాపీ బర్త్డే. దైవిక్ ఎలా ఉంది? స్పైడర్ మ్యాన్ కూర్చోన్నాడు చూడు ఎక్కడ వచ్చి. అదిగో బెలూన్ వెనుక స్పైడర్ మ్యాన్. డూ లైక్ ఇట్? ఓయ్ ప్లీజ్ సే సంథింగ్. బాగుందా డెకరేషన్? బాగుందా? హ్యాపీ బర్త్డే మై లిటిల్ బాయ్. ఈరోజు నీ హ్యాపీ బర్త్డే తెలుసా? హ్యాపీ బర్త్డే చూడు, హ్యాపీ బర్త్డే. డాడీ హ్యాపీ బర్త్డే చెప్పాడు. ఈ రోజే రా, నమ్మట్లేదు ఈ రోజు బర్త్డే అంటే చెప్పి. ఈ రోజే రా నీ బర్త్డే. నిజంగానే చూడు, చూడు బెలూన్స్ కూడా పెట్టా నేను. ఈ రోజేనా నీ హ్యాపీ బర్త్డే? దైవిక్ అయితే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు నేను ఇచ్చిన చిన్న సర్ప్రైజ్కి. అండ్ నెక్స్ట్ వచ్చేసి టెంపుల్ వెళ్తున్నాము. సో మా ఇంట్లో ఎవరి బర్త్డే ఉన్నా కూడా ఫస్ట్ టెంపుల్కి వెళ్ళి బ్లెస్సింగ్స్ అయితే తీసుకుంటాం. అండ్ ఈసారి మేము సూర్యనారాయణ స్వామి టెంపుల్ ఉంది బెంగళూరులో. సో ఎప్పుడు వెళ్ళలేదన్నమాట. సో అందుకని అక్కడికి వెళ్తున్నాము. అండ్ మేము వెళ్ళిన రోజు అయితే ఎవ్వరూ లేరనమాట. టెంపుల్ అయితే ఖాళీగా ఉండింది. సో మేము వెళ్ళింది అరౌండ్ 11 o'clock అనమాట టెంపుల్కి. వాళ్ళు 12కి క్లోజింగ్ టైము. సో హడావిడిగా వెళ్ళాము. సో టెంపుల్ అయితే చాలా ప్లెజెంట్గా ఉండింది ఆ రోజు. అండ్ గోపురం అయితే అండర్ కన్స్ట్రక్షన్లో ఉండింది. సో లోపల పెయింటింగ్స్ కానీ ఒక కొత్త ఎక్స్పీరియన్స్ అనమాట. చాలా బాగుంది టెంపుల్. సో ఇంకా అక్కడ దర్శనం అయిపోయాక కాసేపు అక్కడే ఒక 10 minutes టైం స్పెండ్ చేశాము. హ్యాపీ బర్త్డే అని చెప్పు. ప్రసాదం తిన్నావా? ఏం ప్రసాదం పెట్టారు జేజీ? ఓకే ఫ్రెండ్స్, ఇంటికి వెళ్తున్నా అని చెప్పు. బాయ్ ఫ్రెండ్స్ చెప్పు.
గైస్ నేను ఇక్కడ వేసుకున్న కుర్తా వచ్చేసి ఇన్స్టా పేజ్లో ఇన్స్టోర్ ఫ్యాషన్స్ అని ఒక పేజ్ నుంచి ఆర్డర్ చేసుకున్నాను. సో వీళ్ళకి చెన్నైలో ఒక బిగ్ స్టోర్ కూడా ఉంది అండ్ వీళ్ళ దగ్గర హ్యాండ్లూమ్ కాటన్స్ చాలా చాలా బాగుంటాయి అనమాట, ప్రింట్స్ కానీ డిజైన్స్ కానీ. సో ఏ సీజన్లో ఆ కలెక్షన్ లాంచ్ చేస్తూ ఉంటారు. సమ్మర్కి చాలా బాగుంటుంది అనమాట, కాటన్ కంఫర్ట్గా ఉంటాయి అండ్ వాళ్ళ దగ్గర చాలా యూనిక్ కలెక్షన్స్ అవైలబుల్ ఉంటాయి. నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి పేజ్ అయితే చెక్ చేయండి. అండ్ ఇంటికి రాగానే పాయసం చేయడం స్టార్ట్ చేశాను. దైవిక్కి పాయసం అంటే చాలా ఇష్టం. సో కొంచెం కండెన్స్డ్ మిల్క్, డ్రై ఫ్రూట్స్, గీ ఇవన్నీ యాడ్ చేసి మంచిగా ఒక పాయసం అయితే రెడీ చేశాను. సో కొంచెం హ్యూజ్ క్వాంటిటీయే చేశాను అనమాట, పిల్లలందరూ వస్తారు కదా అందరికీ ఇవ్వటానికి. అండ్ ఇక్కడైతే పార్టీ స్టార్ట్ అయింది అండ్ దైవిక్ గాడు స్టార్టింగే డాన్స్ వేయడం స్టార్ట్ చేశాడు. సూపర్ సూపర్. అరే అదే స్టెప్ మార్చరా. మార్చరా స్టెప్. హాయ్ యూనికార్న్. హాయ్ లివ్యా. హాయ్ చామంతి. హాయ్ గీతు. హాయ్ హాయ్. సో ఈవినింగ్ 6కే పార్టీ స్టార్ట్ చేసి పిల్లలందరి దగ్గర డ్యాన్స్ వేపిద్దామని ప్లాన్ చేసుకున్నా, బట్ టైం సరిపోలేదన్నమాట. అనుకోకుండా చాలా లేట్ అయిపోయింది. సో ఇంకా దైవిక్ గారు సోలో పర్ఫార్మెన్స్ ఇస్తున్నాడు అండ్ హనీ పాప అండ్ మను పాప అయితే వాడితో జాయిన్ అయ్యి అలా స్టెప్స్ వేస్తున్నారనమాట. డెకర్ అయితే ఇలా సింపుల్ గా చేసాము స్పైడర్ మ్యాన్ థీమ్ లో. అండ్ నేను ఇవన్నీ ఇక్కడ పర్చేస్ చేశాను, ఆల్రెడీ లాస్ట్ వ్లాగ్ లో డీటెయిల్స్ ఇచ్చాను. అండ్ ఇక్కడైతే దైవిక్ కోసం ఒక స్మాల్ సర్ప్రైజ్ ప్లాన్ చేశాను. మేము దైవిక్ ని తీసుకెళ్లి సైకిల్ షాపింగ్ చేసాం కదా, బట్ మేము ఇప్పుడు పర్చేస్ చేసిన సైకిల్ స్టోర్లో అవైలబుల్ లేదు. సో మేము దాన్ని ఆర్డర్ ప్లేస్ చేసి వచ్చాము. వాళ్ళు 3 days తర్వాత డెలివరీ ఇస్తామన్నారు, బట్ మేము దైవిక్ బర్త్డే రోజే తీసుకుంటాం ఈవినింగ్ అని చెప్పాము. సో ముందుగా తీసుకొస్తే దైవిక్ ఇంకా దాన్ని చూసేస్తాడు, సర్ప్రైజ్ ఫీలింగ్ ఉండదని చెప్పి ఇంకా ఉదయ్ వెళ్ళి ఈవినింగ్ సైకిల్ తీసుకొచ్చాడనమాట. అండ్ దైవిక్ అయితే చాలా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు. సో ఈ సైకిల్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ ఇంకా బర్త్డే కేక్ అయితే మేము మంచిగా ఒక ఫ్లేవర్ కేక్ తీసుకొచ్చి దాని మీద ఇలా స్పైడర్ మ్యాన్ టాయ్స్ యాడ్ చేసాము. బికాస్ స్పైడర్ మ్యాన్ థీమ్ లో కేక్ తీసుకున్నామంటే ఆ కేక్ ని వాళ్ళు కలర్స్ యాడ్ చేస్తారు, రెడ్, బ్లూ, ఫాండెంట్ కేక్స్. ఇవన్నీ కొంచెం హెల్త్ కి మంచిది కాదు కదా. సో మంచి ఫ్లేవర్ కేక్ అయితే అందరూ హ్యాపీగా తింటారని చెప్పి నేను ఇలా ప్లాన్ చేసుకున్నాను ఈసారి. అండ్ మా గౌరీ పాప చూడండి క్యూట్ గా ఉంది. సో దైవిక్కి విషెస్ చెప్దామని అందరూ వచ్చారనమాట, మా క్లోజ్ ఫ్రెండ్స్, రిలేటివ్స్ అందరూ. సో ఇంకా పార్టీ స్టార్ట్ చేయాలి అండ్ మేము ఇక్కడ కేక్ డెకర్ చేస్తూ ఉన్నాము. అండ్ ఇక్కడ దైవిక్ వేసుకున్న డ్రెస్ వచ్చేసి నేను ది సోల్డ్ స్టోర్ ఇందిరానగర్ లో ఉంటుంది, సో అక్కడ తీసుకున్నాను. సో ఇదైతే ఎగ్జాక్ట్ గా సూట్ అవుతుంది అనమాట థీమ్ కి. సో స్పైడర్ మ్యాన్ డ్రెస్ వేయడం కన్నా ఇదైతే కొంచెం న్యూగా అనిపించింది. అండ్ నేను వేసుకున్న వైట్ ఫ్రాక్ వచ్చేసి అజియోలో నుంచి తీసుకున్నాను. అండ్ ఉదయ్ వేసుకున్న టీ షర్ట్ కూడా సేమ్ దైవిక్ తీసుకున్న దగ్గరే ది సోల్డ్ స్టోర్. చెక్ చేయండి. అండ్ మ్యాజిక్ క్యాండిల్స్ అండ్ ఒక 3 number క్యాండిల్ యాడ్ చేసాము, బికాస్ పిల్లలకి మ్యాజిక్ క్యాండిల్స్ బాగా నచ్చుతాయి కదా. అండ్
ఇక్కడ దైవిక్ ని విష్ చేయడానికి దైవిక్ వాళ్ళ దివ్య అత్త అండ్ వాసు మామ వచ్చారనమాట. అండ్ క్యూట్ మను పాప వచ్చి ఒక బిగ్ సర్ప్రైజ్ గిఫ్ట్ ఇస్తుంది దైవిక్ కి. సో వీళ్ళందరూ చాలా లాంగ్ నుంచి వచ్చి మా దైవిక్ ని బ్లెస్ చేయడానికి వచ్చారనమాట. ఐ ఫెల్ సో హ్యాపీ. సో దైవిక్ ఫస్ట్ అండ్ సెకండ్ బర్త్డేలో ఈ గిఫ్ట్స్ ఇవన్నీ తెలియదు కదా, సో ఇప్పుడు అన్ని తెలుస్తున్నాయి అనమాట. సో అందరూ గిఫ్ట్స్ ఇస్తుంటే వాడు చాలా చాలా హ్యాపీ ఫీల్ అవుతూ ఉన్నాడు. అండ్ ఇక్కడైతే దైవిక్ వాళ్ళ వినోద్ మామ వాళ్ళ బాబుని తీసుకొచ్చాడనమాట వీడి బర్త్డే పార్టీకి. సో గిఫ్ట్ తీసేసుకుంటున్నాడు, విష్ చెప్పక ముందే లాక్కునేస్తున్నాడు అనమాట. దైవిక్ వాళ్ళ స్కూల్ ఫ్రెండ్ అమ్ము పాప కూడా వచ్చింది దైవిక్ ని విష్ చేయడానికి. అండ్ మా ఫ్రెండ్స్ అందరూ వచ్చారనమాట. సో పార్టీ అయితే ఇలా హడావిడిగా బాగా జరుగుతుంది. అండ్ గౌరీ పాపని చూడండి, ఏందబ్బా ఈ లైటింగ్స్, ఫొటోస్, క్లాప్స్ అని కొత్తగా చూస్తూ ఉంది. అండ్ గౌరీకి కూడా ఫస్ట్ బర్త్డే సూన్ రాబోతుంది. సో ఆ వ్లాగ్ కోసం కూడా వెయిట్ చేయండి. అండ్ అర్పిత్ చాలా చాలా సర్ప్రైజింగ్ గిఫ్ట్స్ అయితే ఇచ్చిందనమాట. ఫస్ట్ నేను సర్ప్రైజ్ అయ్యాను దైవిక్ వచ్చిన గిఫ్ట్స్ చూసి. అండ్ ఇక్కడ చూడండి గౌరీ దైవిక్ ని విష్ చేస్తుంది. అండ్ నా వ్లాగ్స్ ఫాలో అయ్యే వాళ్ళైతే మీకు ఆల్రెడీ రాధిక వాళ్ళ ఫ్యామిలీ అంతా ముందే పరిచయం ఉంటుంది. సో దైవిక్ వాళ్ళ ఫ్రెండ్ అనమాట విహాన్. సో విహాన్ వాళ్ళ డాడీ, మమ్మీ, వాళ్ళ అమ్మమ్మ, హనీ పాప, వాళ్ళ అన్న, సో అందరూ వచ్చారనమాట దైవిక్ బర్త్డే. సో ఫస్ట్ అయితే కేక్ ఎలా ఉందని అందరిని అడుగుతూ ఉన్నాను టేస్ట్. సో చాలా బాగుందంట కేక్. అండ్ నెక్స్ట్ వచ్చేసి కొంచెం సాంగ్స్, మ్యూజిక్ యాడ్ చేసి అలా చిల్ అవుతూ ఉన్నాము. సో నెక్స్ట్ ఫాలోడ్ బై డిన్నర్ అనమాట. సో ఇంకా మా బాబు రిటర్న్ గిఫ్ట్స్ ఇస్తున్నాడు. వాడు అసలు ఇవ్వట్లేదు అనమాట, నాది నాది అని లాక్కునేస్తున్నాడు. అండ్ హియర్ కమ్స్ మై ఫేవరెట్ కోటి అన్న. సో ఉదయ్ బెస్ట్ ఫ్రెండ్ అనమాట. సో కోటి అన్న అండ్ చామండి మీకు ఆల్రెడీ గోకర్ణ బ్లాగ్ లో వీళ్ళు పరిచయం ఉండుంటారు. సో మా వాడికి అద్దరిపోయే గిఫ్ట్ ఇచ్చారు బర్త్డేకి. యాక్చువల్లీ నేను ఇది కొందామని ప్లాన్ చేసుకున్నాను, బట్ కొనకపోవడం బెస్ట్ అయింది. సో ఆల్రెడీ మేము ప్లాన్ చేసుకుంది, కోటి అన్న కొనిచ్చేసాడు అనమాట. సో ఏమి ఇచ్చారు గిఫ్ట్ అనేది ఓపెన్ చేస్తాను, మీరు చూసేయండి. Hey, moms, come. Mom. ఇంకా బర్త్డేకి వచ్చిన గిఫ్ట్స్ అన్ని అక్కడే ఓపెన్ చేసేస్తున్నాను. అందరూ ఓపెన్ చేసి చూద్దాం అనేసరికి సరే ఇంకా అంతా క్లోజ్ ఫ్రెండ్సే కదా అందుకని ఓపెన్ చేస్తున్నాను. అండ్ అర్పిత ఇచ్చిన ఈ డ్రెస్ అయితే నేను చాలా షాక్ అయ్యాను. యాక్చువల్లీ నేను ఇది విష్ లిస్ట్ లో వేసుకున్నా అనమాట దవికి తీసుకోవాలని. సో అదే డ్రెస్ తను తీసిచ్చేసరికి నేను ముందు సర్ప్రైజ్ ఫీల్ అయ్యా. అండ్ సెకండ్ గిఫ్ట్ అయితే అస్సలు మైండ్ బ్లాక్ అయింది నాకు. సో ఓపెన్ చేయగానే ఏంటబ్బా ఇది అని చూస్తూ ఉన్నా. ఇది వచ్చేసి స్పైడర్ మ్యాన్ బ్లాంకెట్. సో నేను నా థీమ్ కి ఎగ్జాక్ట్ మ్యాచింగ్ తీసుకొచ్చింది. దైవిక్ గాడు అస్సలు బ్లాంకెట్ వేసుకోడు, బట్ ఈ స్పైడర్ మ్యాన్ ఉండటం వల్ల యూజ్ చేయడం స్టార్ట్ చేస్తాడేమో మరి చూడాలి. నేనైతే చాలా చాలా ఎక్సైటింగ్ గా ఓపెన్ చేస్తున్నా. గిఫ్ట్స్ నాకు వచ్చినవి కూడా ఇంత ఎక్సైటింగ్ గా ఓపెన్ చేయలేదు. సో ఫైనల్లీ స్పైడర్ మ్యాన్ బ్లాంకెట్ అయితే అదిరిపోయింది. థ్యాంక్ యూ సో మచ్ అర్పిత. సో వచ్చిన వాళ్ళందరూ చాలా టైం స్పెండ్ చేసి దైవిక్ కోసం ఆలోచించి మంచి మంచి గిఫ్ట్స్ తీసుకొచ్చారనమాట. అండ్ ఇక్కడ దైవిక్ గాడి ఫస్ట్ ఫ్రెండ్ విహాన్ సో దైవిక్ కోసం ఒక మంచి టాయ్ తీసుకొచ్చాడు. అండ్ నెక్స్ట్ వాళ్ళ వినోద్ మామ వాడికి కొంచెం ఎడ్యుకేషనల్ టాయ్ ఒకటి గిఫ్ట్ ఇచ్చారు. అండ్ మా మను పాప వాళ్ళ ఫ్యామిలీ అయితే మంచి బౌలింగ్ సెట్ గిఫ్ట్ ఇచ్చిందనమాట. సో దాన్ని కూడా ఓపెన్ చేసి చూస్తున్నాను. బట్ ఇది ఇప్పుడు ఓపెన్ చేశానంటే అన్ని టాయ్స్ ఇల్లంతా స్ప్రెడ్ అయిపోతాయి. సో ఒక్కొక్కటి ఇద్దామని చెప్పి ఇంకా అన్ని లోపల పెట్టేసాము. అండ్ డిన్నర్ అయితే స్టార్ట్ చేసాము. సో డిన్నర్ కోసం అయితే హైదరాబాద్ స్టైల్ చికెన్ దమ్ బిర్యానీ తెచ్చాము. సో ఇంకా అందరం తింటున్నారనమాట పిల్లలందరూ. అండ్ దైవిక్ గారిని చూసారా, ఫస్ట్ టైం వాడు బై ఓన్ గా చికెన్ బిర్యానీ ఇంత స్పైస్ ఉంటే కూడా తినేస్తున్నాడు. అదే నేను పెడితే స్పైసీ అని ఫీల్ అవుతాడు అనమాట. నేను షాకింగ్ గా చూస్తున్నాను తింటున్నాడా లేకపోతే యాక్టింగ్ చేస్తున్నాడా అని. సో వాడు తినడం ఫస్ట్ టైం, వాడు బర్త్డే రోజు చూస్తున్నా నేను కూడా అది చికెన్ బిర్యానీ. అండ్ వాళ్ళ కోటి మామ దగ్గరుండి పెట్టిస్తున్నాడు. సో మా దైవిక్ బర్త్డే అయితే ఇలా జరిగిందండి స్పైడర్ మ్యాన్ థీమ్ తో. సో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఆల్మోస్ట్ 1 month హార్డ్ వర్క్ చేశాను అనమాట ఈ బర్త్డే కోసం. రిటర్న్ గిఫ్ట్స్ కానీ, డెకర్ కానీ, సైకిల్ షాపింగ్ ఇవంతా. సో ఇవన్నీ చాలా చాలా స్వీట్ మెమరీస్ గా మిగిలిపోతాయి లైఫ్ లో. సో మీరు ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్, లైక్, షేర్ గైస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.